అక్కడికి వెళ్ళొచ్చు మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు. సరే, ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో విజయ ఉత్సాహంతో యేసయ్య ఏమంటున్నాడు? సమాప్తం మైనది కదా. చాలా మంది ప్రారంభించి వీరులు ఉంటారు. ఏమంటారమ్మా? మనకి నూతన సంవత్సరము ఫస్ట్ అంటే కొత్త సంవత్సరంలో మొదటి ఆరాధనలో అంటే నూతన సంవత్సరం మొదటి ఆరాధన 1వ తారీఖు ఉంటుంది కదా, జనవరి 1వ తారీఖు. చాలా మంది వాగ్దానాలు తీసుకుంటారు. నేను ఈ సంవత్సరం నుంచి డైలీ వాక్యం చదువుకోవాలని ఉంటారు. ఒక వారం రోజులు చదువుతారు, మిగతా వారం రోజులు మిగతా నుంచి ఏమవుతారమ్మా? వాళ్ళ పని అయిపోయింది. అంటే వాళ్ళందరూ ఎవరంటే ప్రారంభ వీరులు, అంటే ముగించే వీరులు కాదు వాళ్ళు. చాలా మంది కొత్త సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటారండి. నేను ఈ వాగ్దానం బట్టి ఉంటాను, నేను నిబంధనలు చేసుకుంటాను, ఈ నిబంధన బట్టి ఉంటానని. కానీ ఉండలేరు. చాలా మంది పడిపోతారు, మధ్యలోనే డ్రాప్ అయిపోతూ ఉంటారు, మధ్యలోనే కుప్పకూలిపోతూ ఉంటారు. ఆ కార్యము చివరి వరకు కొనసాగించుకోలేరు. ఎవరైతే చివరి వరకు కొనసాగిస్తారో, ఎవరైతే ముగింపు వరకు వాళ్ళు నిలబడి ఉంటారో, మనము మీరు ఎప్పుడైనా రక్షణ పొందుకున్నా, మన అందరం రక్షణ పొందుకున్నాం కదా. రక్షణ పొందుకున్న మొదట్లో రక్షణ పొందుకున్న తర్వాత పాస్టర్ గారు సంఘ కాపరి ప్రమాణాలు చేపిస్తారు. అమ్మా ఎక్కువ నేను ప్రతి ప్రార్థనకు వస్తాను అని మనము ప్రమాణం చేస్తాం. ప్రమాణం చేసినాక ఎన్నిసార్లు మళ్ళీ మనము సంఘాలని, చర్చిని, మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నాం. అంటే ప్రార్థన వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నాం. చాలా మంది ఇదిగో నేను విశ్వాసంలో కొనసాగుతూ ఉంటా అంటారు. ఒక్క ఆదివారం కూడా మానుకోని అంటారు. రకరకాలుగా వాళ్ళు వాగ్దానం చేపిస్తారు. రొట్టె విడిచిటలోనే దేవుళ్ళు నేను సావాసంలో ఉంటాయని, కానీ ఉండలేకపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు. ఇక్కడ యేసయ్య మాత్రం అద కాదు. తండ్రి అప్పచెప్పిన పని ఎవరైతే, చూడండి, ఇప్పుడు మనము నాకంటే చిన్నపిల్లడు ఉన్నా అనుకోండి, నా కుమారుడికి ఒక పని అప్పచెప్తాను. ఎందుకు? వాడు చేయగలుగుతాడు అన్నకు నమ్మకం. చేయలేదనుకో ఏమైతే అపనమ్మకంతో మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే తన కుమారుడి మీద అపనమ్మకం లేకుండా, ఇదిగో ఏ కార్యము కొరకు ఏదైనా తోటలో మానవుడు పాపము చేసి ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము కొని తెచ్చుకొని ఆ మరణం ద్వారా అగ్నికి అప్పచెప్పబడుతున్నారు. ఇదిగో ఆ మానవుని రక్షించే బాధ్యత నీదే అని తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తుకి చెప్పి ఈ లోకానికి పంపించాడో, ఆ పని, ఆ రక్షణ కార్యము ఆయన సమాప్తం చేశాడండి. ఎక్కడ ఆగిపోలేదు. ప్రాణం మీదకి వచ్చినా కానీ, ప్రాణము పోగొట్టుకున్న ఆ స్థితిలోకి వచ్చినప్పటికీ ఆయన వెనక్కి తీయలేదు. అది మన యొక్క జీవితం, విశ్వాసుల జీవితము. మనము గట్టిగా నిలబడాలి దేవుని కొరకు. మన పడిపోవద్దండి. యేసయ్య ఆ విధంగా పడిపోకుండా ఆయన దేవుడు తండ్రి చెప్పిన ఆ రక్షణ కార్యము సమాప్తి చేశాడు. కనుక ఆయన ఆ విజయంతో పలుకుతున్న ఆ మాటని మనము ఈ చక్కగా వివరించిన సహోదరు ద్వారా మనం విన్నాం. దేవుడు ఆ బిడ్డని ఇంకనో బహుగా ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు చాలా సమయం ఇచ్చారు, థ్యాంక్ యూ అమ్మా. చాలా సమయం ఉంది కదా. 7వ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విలువైన మాటలో మనము ఈ ప్రతి మాట విలువైన మాటే. ఏ మాటని మనము తీయలేము, ఏ మాటని మనం తక్కువ చూడాలి. అన్ని మాటలు చాలా విలువైన మాట. యేసయ్య పలికిన మాటలు అన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుంటే చివరి పలికిన మాటను కూడా మనము ధ్యానం చేసుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము మనము చదువుకుందాం. 23వ అధ్యాయము 43వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అప్పుడు యేసు గొప్ప శబ్దంతో, ఎలామా గొప్ప శబ్దంతో తన యొక్క శక్తిని కూడగట్టుకొని గొప్ప శబ్దంతో తండ్రి, ఎంత గొప్పగా పలుకుతున్నాడు చూడండి. అప్పటికి ఆయన ఆ సిలువలో దాదాపు
మార్నింగ్ 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన వ్రేలాడుతున్నాడు. మేకులు, చేతికి మేకులు, కాళ్ళకి మేకులు, ముండ్ల కిరీటము. ఆయన ఆ రక్తం అంతా పోయింది, రక్తం ఏమీ లేదు ఆయనలో. రక్తం అంతా పోగొట్టుకొని ఆయన ఇంకా నిరసించిపోయినప్పటికీ ఆయన నూతన శక్తితో, ఇదిగో తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నానయ్యా. బా, ఎంత గొప్పదండి, ఎంత గొప్ప పలికిన మాట. ఈ ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఎవరు పెట్టారమ్మా? ఈ ఆత్మ ఎవరిచ్చారు? జీవ ఆత్మను. ఏదైనా తోటలోనే మానవుడికి రూపం ఇచ్చి ఆ రూపంలో ఆయన జీవ ఆత్మను ఊదాడు. జీవ ఆత్మను ఊదినప్పుడు ఆయన ఆ ఆత్మలో, దేవుని ఆత్మలో పరవశించిపోయాడు ఆదాము, సంతోషించిపోయాడు ఆదాము. తర్వాత ఏమొచ్చింది ఆదాముకి? పెళ్ళైనాక ఇంకొకడు వచ్చాడు మధ్యలోకి. ఎవరు? సాతానుడు వచ్చి, మీరు అన్ని పండ్లు తినొచ్చునా అంటే, మా దేవుడు అన్ని పండ్లు తినొచ్చాయా? మరి ఆ పండు ఎందుకు తినకూడదు? అది జీవం కలిగిన పండు అంట, అది మీరు తినకూడదంట, తినడం స్వస్థమంట అని మా దేవుడు చెప్పాడు. అంటే ఈ యొక్క సాతాను ఏం చెప్పింది? పాము రొంపులు వచ్చి, మీరు సావనే సావరు, సావనే సావరు, మీరు బ్రతుకుతారు, తినండి. అబ్బా, ఇంకా వారికి ఆశ కలిగింది, సంతోషంగా తిన్నారు. ఇంకా మరుసటి రోజే దేవుడు వచ్చాడు. వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆదాము అని పిలితే, అయ్యా నేను చెట్ల చాటం దాక్కున్నాను అయ్యా. ఎందుకు? సిగ్గొచ్చిందయ్యా, నాకు ఆ మహిమ శరీరం పోయిందయ్యా. ఎందుకు పోయింది అంటే, అదిగో మోసగాడు వచ్చి నన్ను మోసం చేశాడయ్యా. అక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమం పాపం తెచ్చుకున్నారు. ఆ పాపం ద్వారా మన యొక్క ఆత్మ కలుషితమైపోయింది, మన ఆత్మ చెడిపోయిందండి. దురాత్మ మనలోకి వచ్చింది. ఆ దురాత్మ వచ్చిన వల్ల ఇప్పుడు దేవుడికి మనకి బంధము తెగిపోయింది. దేవుడికి మనకి బంధము తెగిపోయింది. ఎందుకు? పాపం వల్ల. ఏమ్మా, ఎందుకు వచ్చింది? పాపం వల్ల మనము మరణం తెచ్చుకున్నాం. ఇప్పుడు దేవుడిచ్చిన ఆత్మ మళ్ళీ దేవుడు మనము పొందుకోవాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆ రక్తం ద్వారా మన ఆత్మని కడిగాడు. ఈరోజు ఆ ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ మళ్ళీ మన దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చిన ఆత్మ మనము దేవుడికి ఇవ్వాలి. అది ఆ యేసయ్య చేశాడు. ఆయన ఎంతో సంతోషంగా, తండ్రి నా ఆత్మను కేకేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట, 7వ మాటలోకి వచ్చినాము ప్రియ దేవుని బిడ్డలారా. శిలువ మీద యేసుక్రీస్తు 6 గంటల పాటు ఆయన వేలాడాడు. 6 గంటల పాటు ఆయన వేలాడాడు. 6 గంటల్లో ఆయన 7 మాటలు మాట్లాడాడు. ఆ 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇందాక ఎవరు సహోదరు వస్తుందని అనుకుంటా, మనకి ఆ 3 మాటలు, మొదటి 3 మాటలు ఎవరి కొరకు? పక్కనున్న వ్యక్తుల గురించి యేసయ్య మాట్లాడాడు. చూడండి, ఆయన యేసయ్యని ఎన్ని గంటలకి సిలువేశారమ్మా? 9 గంటలకి. 9 గంటల నుంచి 3 గంటలు వెలుగులో ఉన్నాడు ఆయన. 3 గంటలు అంటే 9 అంటే 10, 11, 12, 12 గంటల వరకు ఆయన వెలుగులో ఆ 3 మాటల్ని ప్రకటించాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు అది ఒకటి, ఇంకా నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, అమ్మ ఇదిగో నీ. ఈ 3 మాటలు వెలుగులోనే దేవుడు యేసయ్య ఆ వెలుగులో మాట్లాడాడు. మిగతా మనం మాటలు ఆయన 3 మాటలు చీకటిలో అంటే 12 గంటల తర్వాత ఆ రోజు మొత్తము చీకటి ఆవరించింది. ఆ రోజు యేసయ్య సిలువ అయిపోయినప్పుడు 12 గంటల దాకా వెలుగుంది. 12 గంటల తర్వాత ఏమైందమ్మా? అంతా చీకటమయమైపోయింది. చీకట్లో మాట్లాడాడు దేవుడు యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు పలికిన 7 మాటల్లో ఏదో అద్భుతాన్ని ఇక్కడ మనము దేవుని అద్భుతంగా వివరించిన ఈ మాటలు మనం చూసుకుంటే, మొదటి 3 మాటలు మాట్లాడినప్పుడు దొంగ గురించి మాట్లాడాడు. తర్వాత
తల్లి గురించి మాట్లాడాడు. తర్వాత నేను దప్పికొనుచున్నాను అనే మాటను కూడా మనము చూస్తూ ఉంటాం. 1వ మాట, 4వ మాట, 7వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకడు అక్కడ 1వ మాట, 4వ మాట, 7వ మాట. 1వ మాట ఏంటి? తండ్రి వీరిని క్షమించు. 4వ మాట ఏంటి? 4వ మాట అమ్మా చెప్పండి. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెల్లా చెయ్యి విన్నది. 7వ మాట, నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. దేవుని యొక్క ఆత్మను అంటే ఇక్కడ చూడు, అక్కడేమో 4వ మాటలో తండ్రి యొక్క సహవాసం విడిపోయింది. మళ్ళీ తాను యొక్క మాటని పురుకొల్పుకుంటున్నాడు. మొదటి మాట కూడా తండ్రి అన్నాడు, 7వ మాటలో కూడా తండ్రి అన్నాడు. మొదటి మధ్యలో ఉన్న 4వ మాటకు వచ్చేకి ఆయన మానవునిగా, కేవలము రిక్తునిగా తాను తగ్గించుకొని, దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యిడినాతివి అనే మాటని మనం చూసుకుంటున్నాం దేవుని బిడ్డారా. అందుకే ఇక్కడ ఒకటి దేవుడు తండ్రి గురించి కూడా ఒక మాట మాట్లాడాడు. అదే సమాప్తం. మరి తండ్రి నేను సమాప్తం చేశాననే మాట కూడా అది తండ్రి గురించి, దేవుడు అనే తండ్రి గురించి మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనము 17:4 నేనే చదువుతాను. 17:4 చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ తండ్రి ఇచ్చిన పని ఏదైతే ఉందో అది సమాప్తం చేసేది. మొదటి మాట 3 మాటలు ఉన్న మనుషుల కొరకు మాట్లాడితే చివరి 3 మాటలు తన గురించి తాను మాట్లాడుకున్నాడు. చివరి మాటలు అంటే 5, 6, 7. 5వ మాట ఏంటి? నేను తప్పికొనుచున్నాను. 6వ మాట ఏంటి? సమాప్తమైనది. 7వ మాట ఏంటి? నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పు. ఈ 3 మాటలు తన గురించి తను మాట్లాడుకున్నాడు. ఈ 7వ మాట మాత్రము నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుకొనుచున్నాను. మధ్యలో ఉన్న ఈ 4వ మాట దేవుడు కొరకైనా నా దేవా నా దేవా అని మాట్లాడుతున్న మాటలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎన్ని మాటలమ్మా? మొత్తం 7 మాటలు. 7 మాటలు కదా. యేసుక్రీస్తు సృష్టించినప్పుడు ఆది కాండంలో మనం చూస్తాం కదా, ఆయన లోకాన్ని సృష్టించినప్పుడు 6 రోజులు లోకాన్ని సృష్టించాడు. 6 రోజులు. 7వ రోజు విశ్రాంతి దినము. యేసు ప్రభు ఈ మాటను పలికి ఆయన విశ్రాంతి పొందుకున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తన ఆత్మను తన తండ్రి అయిన దేవుడికి ఇవ్వటం ద్వారా తాను విశ్రాంతి పొందుకోవాలని యేసయ్య ఆలోచన. ఇంకా మన ఆత్మను ఎవరికి చేర్చాలి? తండ్రి అయిన దేవునికి చేర్చాలండి. తండ్రి అయిన దేవునికి చేర్చాలి మన ఆత్మను. కానీ ఏం చేస్తున్నారు చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మను చాలా మంది ఇదిగో ఫ్యాన్లకు అప్పచెప్తున్నారు. అర్థమైంది? ఫ్యాన్ల కంటే ఏందమ్మా ఏం చేస్తారు? ఫ్యాన్ల కంటే ఉరేసుకుంటున్నారు. అవునా కదా? ఈ ఆత్మను దేవుడికి అప్పచెప్పాలి. మంచి మార్కులు రావాలి. ఏదన్నా చదివితే ఎందుకు మార్కులు రావు? చదవరు. చదవకుండా మంచి మార్కులు రాకపోతే ఫ్యాన్లు గుర్తుకొస్తాయి, కొంతమందికి చెరువులు గుర్తుకొస్తాయి, కొంతమందికి ఏమి గుర్తుకొస్తాయి? ట్రైన్లు గుర్తుకొస్తాయి అంట. ఆత్మ దేవుడిదండి. ఇది ఆత్మ దీపము దేవుడు పెట్టారమ్మా మనకి. దేవుడు ఇచ్చాడు. ఈ ఆత్మ దేవుడికి ఇవ్వాలి. నువ్వు ఆత్మని ఏదైతే దేవుడి దగ్గర నుంచి పొందుకున్నావో ఆత్మని దేవుడికి ఇవ్వాలి. అందుకే యేసయ్య ఆత్మను దేవుడికి ఇచ్చినాడు. ఈ సృష్టి క్రమానికి మనం ఆ విధంగా ఉన్నట్లు మనం చూస్తే 7వ మాటకు వచ్చేసరికి ఏం జరుగుతుంది మనం తెలుసుకుందని 4 సువార్తలో ఏమి చదువుతుంది? యేసుక్రీస్తు సమస్తమైన మాట అదిగో ఏ విధంగా రక్షణ కార్యము ఆయన పరిపూర్ణంగా చేశాడు. ఇక్కడ ఆయన తండ్రి అయిన దేవుడు ఇచ్చిన కార్యము పరిపూర్ణంగా చేశాడండి. ఈరోజు మనం చేస్తున్నామా? దేవుడిచ్చిన పని మనం చేస్తున్నామా? ఏం పని చేస్తున్నాం దేవుడి కొరకు చెప్పండి. ఇందాక అనేకమైన నేను తప్పికొనుచున్నాను అనే మాట, ఆ ఉద్దేశం ఏంటి? ఆత్మల భారం కలిగి ఉండాలని. ప్రతి మాటలో అక్కడ 3వ మాట ఏంటి? అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి.
అంటే నువ్వు తల్లిదండ్రులు సన్మానించాలని ఒక చెప్పిన మాట. ఇక్కడ ఇతరులను క్షమించగలిగిన ఆ మాట, ఒక్కొక్క మాటలో ఎంత అర్థం ఉంది. ఈరోజు మనం కనీసం అయినను పాటిస్తున్నామా? సంఘములు సరిగా ఉండలేకపోతున్నాము, మందిరంలో ఉండలేకపోతున్నాము, దేవుని సరిగా స్తుతించలేకపోతున్నాము, దేవుని సరిగా మహింపరచలేకపోతున్నాము. దేవుని కొరకు మనము ఏం చేస్తున్నాము అనేది మనము జ్ఞాపకం ఇక్కడ ఆయన దేవుని కొరకు జీవించి మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 45వ వచనము, 26వ అధ్యాయము 45వ వచనం మనం చూస్తే, ఆ గడియ వచ్చిన్నది. ఎందుకు వస్తున్నాడంటమ్మా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు. ఆయన శిశువుల యొద్దకు వచ్చి ఇంకా మీరు నిద్రపోయి అలసట తీసుకోండి. మనిషి కుమారుడు క్రీస్తు పాపలకి అప్పచెప్పే సమయం వచ్చింది. ఆయన యేసుక్రీస్తుని చాలా హింసలు పెట్టారండి, చాలా హింసలు పెట్టారు తెలుసా. యేసుక్రీస్తు ఎన్ని అడుగులు ఉంటాడో తెలుసమ్మా? యేసుక్రీస్తు ఎన్ని అడుగులు ఉంటారు? దాదాపు 6 అడుగులు ఉంటారంట. 6 అడుగులు ఉన్న వ్యక్తికి ఆయనకి ఒక చిన్న ఇది ఏమంటారు, ఒక కట్టెని ఒక గొంతుని బాతి ఆ గొంతు 3 అడుగులే ఉంటుందంట. ఆ 3 అడుగులు ఉన్న ఆ గొంతుకి 6 అడుగులు ఉన్న వ్యక్తిని కట్టేసారంట ఆయన. ఇప్పుడు మనం కట్టేయాలంటే మనకు సపోర్ట్ ఉన్న కట్టు కావాలి, గుంజ కావాలి. కానీ యేసయ్యని 6 అడుగులు అంటే ఈ కాలు ఇటు తీర్చారంట, ఈ కాలు ఇటు తీర్చారంట, మధ్యలో ఇట్ట కట్టేశారంట. ఇట్ట కట్టేస్తే ఇటొకడు ఉంటాడంట కొరడ పెట్టుకొని, ఇటొకడు కొరడ పెట్టుకొని ఉంటాడు. ఇటొకడు కొడుతా ఉంటే ఆ కొరడ ఆ చివరి ఉన్న ఆ సీస పెంకులకి కొడితే ఇట గుంజితే ఆయన మాంసం అంతా ఎగిరిపడుతుందంట. ఒక్క దెబ్బ కాదండి. ఒక మనిషి చచ్చిపోవాలంటే కరెంట్ షాక్ ఇస్తే 5 సెకండ్లో చచ్చిపోతారండి. 5 సెకండ్లో చచ్చిపోతారు. ఒక మనిషి మరణించాలంటే కరెంట్ షాక్ పడితే 5 సెకండ్లు. అదే మనిషిని మనము మంట పెట్టి చెప్తే ఒక 5 నిమిషాలు చచ్చిపోతాడు. కానీ ఈ యొక్క శిలువ యాగం ఉంది, శిలువలో వాళ్ళు ఆయనకి మరణాన్ని అప్పచెప్పారే, ఏసుని శిలువ వేశారు కదా, అది దాదాపు ఎన్ని గంటలంట? 6 గంటలు, 6 రోజులు ఉంటుందంట. ప్రాణం ఆయన వేలాడుతూనే ఉంటారంట. 6 రోజులు ప్రాణం పోదంట. కానీ నరక వేత్తనంట. చూడండి, 6 రోజులు మేకులతో ముండ్ల కిరీటము ఏసీ నీకు చేయలేదు లేని సాయంత్రానికి ఇప్పేశారు. కానీ యాక్చువల్గా ఆ శిక్ష అంత ఘోరంగా ఉంటుందంట. అది బందిపోట్లకి వేసే శిక్ష అండి. అది మామూలు శిక్ష కాదు, దేశద్రోహులకి వేసే శిక్ష. అది ఆ శిక్షను ఏసీకి వేసారు. యాక్చువల్గా బందిపోట్లకి వేసినప్పుడంట కొంతమందిని ప్రాణం 6 రోజులు కూడా ఎవడారంట, రక్తం పోతున్నా కానీ అలాగనే ఉంటారంట. కానీ ఆ కొండ మీద ఆ చివర్లకు ఆయన చిలివేసినప్పుడంట గద్దలు రాబందులు అంటే కదా, రాబందులు వచ్చి అంట వాళ్ళ మోసాన్ని పీక్కొని తింటే చేతులతో కొట్టలేదు, ఎదిరించుకోలేదు. ఇప్పుడు మనకి దోమ కొట్టి తింటే దోమ చచ్చేది లేదా లేచిపోయింది. కానీ అక్కడ ఆ చేతులు లేవు, పీక్కొని తింటాదంట. నేను యూట్యూబ్లో చూశాను. ఒక వ్యక్తి చిల్లి వేసి పడినప్పుడు ఆ రాబందు వచ్చంట ఆ కంటిలో ముక్కుతో పొడిచినప్పుడు ఆ కంటిలో ఉన్న ఆ రసం అంతా చిందబడి ఆ కన్నుని పీక్కుని తింటుందంట. ఒక ఏం చేయలేడు. అంత భయంకరమైన శిక్ష ఈ సిలువ శిక్ష. ఏసైకి వేసారు 39 కొరడ దెబ్బలు ఇచ్చి ఆయన బాధ పెడుతున్నారు, వించి పెడుతున్నారు, వేదన గురి చేశారు. ముండ్ల కిరీటము దాదాపు 3 ఇంచులు ఉంటుందండి. ముండ్ల కిరీటము ఆ ముండ్లకు పెట్టిన ఎందుకు ఈరోజు ప్రియ దేవుని పెట్టారా? ఆ ముండ్ల కిరీటము దేనికి సాదృశ్యంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు నువ్వు చేసిన చెడు తలంపుల వల్ల, నేను చేసిన చెడు తలంపుల వల్ల యేసయ్య ఆ ముండ్ల కిరీటం మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఆ బాధ, వేదన ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆయన ఆయన మరణము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతగా వేదన పడుతున్నాడు, ఆయన ఎంతగా ఆయన్ని హింసిస్తున్నారు. మనిషి కుమారుడిని పాపుల చేతికి అప్పగింపబడ్డారు, మరి ఎవరు చంపారు? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుని ఎవరు చంపారు? అసలు యేసుని ఎవరైనా చంపే ధైర్యం ఉందమ్మా? అమ్మా ఎందుకు లేదు? లేదు. కానీ ఆయనే మరణించడానికి వచ్చాడు, ఆయనే ప్రాణాలు ఇవ్వటానికి వచ్చాడండి. ఎవరైనా ప్రాణ హాని ఉన్న చోట ఎవరైనా వెళ్తారా? ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, ఇక్కడికి వచ్చి నీ ప్రాణాలు పోతాయి, ఇక్కడ రావద్దు అని చెబుతుంటే ఎవరైనా వెళ్తారా? కానీ ఇక్కడ నీ ప్రాణం పుతిస్తారు తెలిసి వచ్చాడండి. ఎందుకో తెలుసా? మన ప్రాణాలు రక్షించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 2:23 మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అపొస్తలుల కార్యములు దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి మరణమును బంధించుట అసాధ్యము. ఆయనకు మరణం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నిన్ను జ్ఞాపకం చేసుకొని, నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన మనిషిగా. అందుకే దేవుని మనిషిని చంపగలరా? దేవుని ప్రాణాలు తీయగలరా? ఆయన అనుకుంటే పెట్టాడమ్మా. అంత ప్రేమ ఆయన అనుకున్నాడు. కాబట్టి మనని రక్షించుకోవటానికి, మనని కాపాడుకోవటానికి, మనకి నిత్య జీవితానికి, మన పరలోకంలో చేర్చటానికి ఆయన తనకు సమర్పించుకున్నాడు, తనుగా మరణం పొందుకున్నాడు, నిన్ను బ్రతికించుకున్నాడు, నన్ను బ్రతికించుకున్నాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మనిషి చంపలేరు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే పిలాతు కూడా అంటాడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు అని. యోహాను సువార్త 19:10-11 యోహాను సువార్త 19:10-11 నేను విడుదల చేయటానికి నాకు అధికారము, సిలువ వేయటానికి ఆయనకి అధికారం ఏడుంది? ఉంది లోకానుసారంగా. కానీ ఈయన వచ్చాడు. ఆయన నోరు తెరిస్తే కదా, ఒక వ్యభిచారైన స్త్రీ అందరూ ఆ రాళ్ళతో కొట్టబోతుంటే యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆ స్త్రీ వచ్చినప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? ఈమె పాపాత్మరాలు, వ్యభిచారం చేసిన స్త్రీని ఈమె ధర్మశాస్త్రం ప్రకారంగా కొట్టి చంపాలి అని యేసయ్యని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కింద కూర్చొని ఏదో రాస్తా ఉన్నాడు. లాస్ట్గా ఉంటాడు, ఏ దోషం లేని వారు మొదటగా, ఏ పాపం లేని వారు మొదటగా రాయేయండి అంటే, వాళ్ళు ఆ పాపంలో అక్కడ కనబడుతున్నాయి అంట. అమ్మో అని. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. వీళ్ళు యేసయ్యకి తీర్పు చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. కానీ యేసయ్య తానికి తానే ప్రాణార్పించుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే యోహాను సువార్తలో 10:17 త్వరగా. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుతున్నాను. ఏమన్నాడమ్మా? మళ్ళీ తీసుకునే హక్కు నాకుంది. నువ్వు డబ్బు పెట్టుకున్నావు బ్యాంకులో, హక్కు ఎవరికి ఉంటుంది? తల్లి నీకే ఉంటుంది కదా, సహోదరుడు మీకే ఉంటుంది కదా. యేసయ్య కూడా తన ప్రాణాన్ని తండ్రికి అప్పచెబుతున్నాడు, తన ఆత్మను తండ్రికి అప్పచెబుతున్నాడు. అంటే తన ఆత్మను మళ్ళీ తీసుకోవటానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను మళ్ళా తీసుకోవటం నా ప్రాణం పెట్టుతున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొన్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుతున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందుతున్నాను. నా ఆత్మని తండ్రికి అప్పచెప్తున్నాను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుతున్నాను, నేను మరలా తీసుకుంటాను. ఇక్కడ మనము ఈ లోక యాత్ర ముగించగానే మన పరలోకానికి వెళ్ళాలంటే ఆ ఆత్మని
ఆ తండ్రి దగ్గర ఇచ్చిన ఆత్మని మనము తీసుకోవచ్చు. మనం తండ్రికి ఇచ్చాలి. ఈ ఆత్మ ఏ సాతానుకో ఈ ఆత్మను దేనికో ఇంకో దానికి ఇచ్చావనుకో మళ్ళీ తిరిగి లేదు, తిరిగి పొందుకోలేవు. నరక అగ్ని మాడి మోసైపోతారు. అగ్ని ఆర్దో పురుగు సాగుదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మన ఆత్మని దేవుడికి అప్పచెప్పాలి. మన ఆత్మని దేవుడికి అప్పచెప్పినప్పుడు ఆత్మను నువ్వు మళ్ళా తీసుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మను మళ్ళా తీసుకుంటానికి అందుకే ఎవరు చంపలేరు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే తాను అప్పగించుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 51. అప్పుడు తన ఆత్మను, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన కార్యక్రమం చూడండి. ఆత్మను తండ్రికి అప్పచెప్పంగులోనే అక్కడ ఏమైందంట, దేవాలయము తెర రెండుగా చినిగిను, భూమి వణికిను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేకుల మంది పరిశుద్ధుల శరీరమును లేచిను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకి అగ్గబడిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందమ్మా, దేవుని యొక్క మహోన్నతమైన కృపలో అనేకులు ఆయన ఆత్మను అప్పచెప్పిన తర్వాత, ఆయన ప్రాణం ఇడిచిన తర్వాత ఆ అడ్డులో ఉన్న తెర, ఈ తెర ఎక్కడ ఉండేది? ఎప్పుడు ఈ తెర ఉంది కదా, ఎక్కడ ఉండేదమ్మా? ఎక్కడుండేది ఈ తెర? చెప్పండి రా, ఎక్కడుండి తెర? ఒకప్పుడు ఎక్కడ ఉండేదంటే ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉండేది ఆ తెర. ఇప్పుడు నేను ఈ తెర వెనకాల దేవునికి నేను యాజకత్వం చేయాలి. మీకు కనబడదు. ఇక్కడ మీరు ఎవరైనా నాకు చెప్తే మీ యొక్క ప్రార్థన అవసరంతో చెప్తారు కదా నాకు. అలా చెప్పినప్పుడు అప్పుడు ఇక్కడ అతి పరిశుద్ధమైన స్థలం అంటారు. ఇది ఏ స్థలం అంటారమ్మా? అతి పరిశుద్ధమైన స్థలం. ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది అతి పరిశుద్ధమైన స్థలము, ఇది దేవుని నివాస స్థలము, యాజకత్వం చేసే స్థలము. అతి పరిశుద్ధ స్థలంలో మీరు వచ్చే అంతవరకే మీకు అర్హత ఉండేది, కానీ ఇక్కడ దేవుని చూసే అర్హత ఉండేది కాదు. ఇప్పుడు యేసయ్య ఆ ఆత్మను తండ్రికి అప్పచెప్పడం ద్వారా ఈ తర ఏమైంది, చినిగిపోయి ఇక్కడ దేవుని చూడటానికి ఇదిగో మనందరికీ అవకాశం ఇచ్చాడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం అండి. వడండా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము మన ధర్మశాస్త్రంలో ఉండేది. ఇప్పుడు ఇది లేదు. యేసయ్య చనిపోయినాక అందరికీ యాజకత్వం చేసే భాగ్యం ఇచ్చాడు దేవుడు. అందరూ దేవుడి గురించి ఇదిగో ఆరాధించుకోవడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడండి. ఈరోజు ఆయన ఆత్మ ఇదిగో దేవుడు తండ్రి దేవుడికి అప్పచెప్పుకున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్తలో కూడా ఈ లేఖనం గురించి మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 15:37. యేసు గొప్ప కేక వేసి ప్రాణం. ఒకడు పరిగెత్తుకుపోయి స్వాంచి చిరకల నుంచి పెళ్ళిళ్ళు తగిలించి ఆయనకి త్రాగనిసి ఏలియా వీని దింపొచ్చునేమో అని అక్కడ అపవాసం చేస్తున్నప్పుడు అప్పుడు యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిసిను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే తన ఆత్మను దేవుడికి అప్పచెప్పుకొని తన ప్రాణమును ఇచ్చును అని దేవుని యొక్క వాక్యంలో ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అదే విధంగా లోకభక్తుడు కూడా ఆయన ఈ మాట గురించి పలుకుతూ లోకభక్తుడు లూకా 10వ అధ్యాయం 37 వచనం, లూకా 10వ అధ్యాయము 23వ అధ్యాయము 44 త్వరగా 23:44. అప్పుడు రమారమి మధ్యాహ్నమైను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతట మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడైను, గర్భము ఆలయం తెర నడిమికి చినిగిను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను
అప్పచెప్పుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. ఏమైందంటమ్మా, చూడలేకపోయాడంటండి. ఆ బాధను కూడా సూర్యుడు కూడా యేసుపడ్డ ఆ శ్రమను కూడా చూడలేకపోయాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా ఆయన నల్లగొట్టబడ్డాడు, ఎంతగా ఆయన పైన కార్యములు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే కీర్తనకారుడు కూడా చక్కటి వర్ణిస్తాడు ఈ ఆత్మ గురించి. 31వ అధ్యాయము కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. తీయమ్మ మమత, ఏంది డేలబడిపోయినావు? నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. దావీదు పలుకుతున్నమాట. ఇది లేఖనము నెరవేర్పు ప్రియ దేవుని బిడ్డరా. యేసుక్రీస్తు ప్రభువులో తన ఇష్టమైన ప్రాణము, ఆయన ఈ మౌనతమైన దేవుడు, ఇదిగో ఆయనకి ఇష్టమైన ప్రాణాన్ని, ఆ ఇష్టమైన ఆత్మని తండ్రికి అప్పచెప్పాడు. తన కార్యము చేశాడు, సమాప్తం చేశాడు. ఆయన చేసి తన ఆత్మని దేవుడికి అప్పచెప్పుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఆత్మ ఉందండి. ఏదో మనము ఒట్టి క్రైస్తవులు అనిపించుకుంటే కాదు. ఈ యొక్క ఆత్మని మనం వెలిగించబడుతూ ఉండాలి వాక్యం ద్వారా. అందుకే మనం వారం ఎందుకు వస్తామంటే, ఆదివారం ఏమిటామా? దేవుని మాటలు వింటాం. దేవుని యొక్క మాటలు అంటే అది నూనె. మన ఆత్మకి, మన దీపానికి, ఆత్మనే దీపానికి ఆ నూనె, వాక్యం అనే నూనె అవసరం ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే నువ్వు ఆత్మని వెలిగించబడతావో, ఎప్పుడైతే నీ ఆత్మ వెలిగించబడుతుందో, ఎప్పుడైతే వెలిగించుకుంటావో, దేవుడు నిన్ను బహుగా ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఇదిగో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, మనకున్న ఆ కష్టాలు, ఆ వేదనలు వెనకాల ఇదిగో మనము ఏ విధంగా నలిగిపోతున్నాము. దేవుడికి ఇవ్వండి నీ ఆత్మని, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు నిన్ను బహుగా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఇదిగో నీకున్న ఆ కష్టములు, ఇదిగో పాప రోగమని తీసేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడే. ఆయన పొందుకున్న దెబ్బల చేత మనకి ఏమి ఇచ్చాడమ్మా? స్వస్థత అనుగ్రహించి. స్వస్థత అంటే పాప రోగము నుంచి విడుదల. పాప రోగము పోయితే అన్నీ మనం ఆరోగ్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి పవిత్రమైన ఆ సంబంధం, తండ్రికి కుమారుడుకున్న పవిత్రమైన సంబంధం అండి ఇది. అందుకే ఆ తండ్రి ఇచ్చిన ఆ ఆత్మను మళ్ళీ తిరిగి తండ్రికి అప్పచెప్తున్నాం. దేవుని బిడ్డలారా, మనము దేవుడికి ఇవ్వాల్సినది మనం ఇవ్వగలుగుతున్నామా? దేవుడిచ్చిన ఆత్మను మనం బహిరంగంగా ఉంచగలుగుతున్నామా? ఎన్ని మన ఆత్మలు దురాశలు, అనేకమైన ఆత్మలు. అందుకే భ్రష్ట బంధము నుంచి, భ్రష్ట స్వభావం నుంచి ఇదిగో దేవుని యొక్క ఆత్మ ఇదిగో నేను ఆ భ్రష్ట స్వభావం నుంచి విడుదల పరుస్తుందండి. అయిపోయింది. దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా ఇదిగో ఆ ఆత్మని ఏ విధంగా అయితే బహుగా ప్రాణం పెట్టాడు మన కొరకు. ఆయన ఆ ప్రాణము ఏ విధంగా పెట్టాడు? ఆయన వేదనతో పెట్టలేదండి, సంతోషంగా పెట్టాడు. ఆయన ఎక్కడ వేదన పడినట్లుగా లేదు. అక్కడ వచ్చిన యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన ఫేసులో అంటే చిరునవ్వు కనపడిందంట. ఆయన ఫేసులో చిరునవ్వు కనపడిందంట. ఎందుకు? ఆయన ఏం చేశాడు? ఆయన దేవుని కార్యం చేసి సంపూర్ణంగా ముగించాడు కాబట్టి ఆయన కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే చివరి వరకు ఆయన దేవుడిచ్చిన పని కొనసాగించి ఆయన దేవుడి యొక్క ఆత్మను. అందుకే ప్రియ దేవుని బిడ్డరా, ఆయన మృతికి భయపడలేదు, చావుకి భయపడలేదు. ఇక్కడ నీ హృదయము మార్చుకోండి. ఇక్కడ నుంచి అయినా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. నీ హృదయాన్ని మార్చుకోండి, మీ ఆలోచన మార్చుకోండి, మీ స్థితిగతులను మార్చండి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అమ్మ. ఇది ఒక వ్యక్తి మరణించినప్పుడు ఎవరైనా మంచి శుక్రవారం అంటారా? ఈ భూలోకంలో ఒకే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మాత్రమే మంచి శుక్రవారం. ఆ మంచి శుక్రవారం నీకు మంచి చేసిందమ్మా, నీకు మంచి చేసింది సహోదరుడా. ఎందుకంటే నీ జీవితం మార్చగలిగింది, నీ ప్రవర్తన మార్చగలిగింది. ఇదిగో నీ హృదయం మార్చుకొని దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు నీ తట్టు తిరుగుతాడు. ఇదిగో నీకు మేలు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఇక్కడి నుంచి అయినా ఇదిగో మార్పు లేని జీవితం ఉన్నట్టేది నీ జీవితం మార్చుకోమంటున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే నుంచి, ఈ మంచి శుక్రవారం నుంచి మరొక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మార్చుకో, నీ స్థితిగతులు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక నేను గెచ్చబడిన తోట నుంచి గొల్లకొత్త కొండ దగ్గరికి వెళ్ళే ఆ సమయంలో ఒక మాట చెప్పాను.
ఈ భటులు వచ్చినప్పుడు సైన్యం వచ్చినప్పుడు పేతురు ఏం చేశాడు, కత్తి తీసుకొని ఒక సైనికుని చెవు నరికేశాడు. అప్పుడు యేసయ్య అంటాడు పేతురుని చూసి, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు. కత్తి అంటే నువ్వు ఏదైతే దేవునికి వ్యతిరేకం చేస్తే దాంతోనే పోతావు. ఒక మాటలో చెప్పాలంటే అది ఆ విధంగా పోవద్దు, నిత్య జీవంలో ఉండాలని దేవుడు. అందుకే నీ స్థితిని మార్చుకోవాలి. ఇక్కడి నుంచి అయినా మన స్థితిని మార్చుకుందాం. ఇంకా మన లోపాలు ఉన్నాయేమో. ఇన్ని మాటలు దేవుడు మాట్లాడాడు. ఇదిగో ఆయన అనేకమైన మాటలు, ఇదిగో ఆయన క్షమించాడు, తండ్రిని సన్మానించమన్నాడు. ఇదిగో ఆయన తన పరదేశమైన దొంగని, పశ్చాత్తాపంతో పడిన దొంగని మార్చుకున్నాడు, పరలోకాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు నా దేవా నన్ను ఎలా చేయబెట్టినాడుతివి, నేను దప్పికొనుస్తున్నాను అంటాడు. సమస్తమైంది అంటాడు. ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుతున్నాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు తన ఆత్మను తన తండ్రి దేవుడికి అప్పచెప్పాడు. కనుక ఈరోజు మనము కూడా మరి నువ్వు దేవుని ప్రేమించగలిగితే, దేవుని నిజంగా నువ్వు ప్రేమించే కుమార్తె అయితే ఈరోజు దేవుని యొక్క కృపలో మనము ఇదిగో దేవుని ప్రేమించి మన ఎంతగానో ప్రేమించాడు దేవుడు, మన ఎంతగానో ప్రేమించాడమ్మా. ఆ ప్రేమించాడు కాబట్టి ఈరోజు మన పాపమును తన మీద వేసుకున్నాడు, మన అపరాధమును తన మీద వేసుకున్నాడు. ఆ కొడ దెబ్బలు ఇందాక చెప్పాను కదా, ఆ చెరువులో 6 రోజులు అంట, 7వ రోజు బతకనీరంట, 7వ రోజు చంపేస్తారు. ఇక్కడ కూడా యేసయ్య ప్రాణంతో ఉన్నాడా లేదా అని బంట్రోతు ఏం చేశాడమ్మా, శతాధిపతి అనా బల్లెముతో పక్కన పొడిచాడు. అక్కడ ఆ పక్కలో నుంచి ఏమొచ్చింది, నీరు వచ్చింది, రక్తం లేదండి. దాని యొక్క ఉద్దేశం, రక్తం మొత్తం మీ కొడుకు కార్చానమ్మా, నా రక్తం మొత్తం మీ కొడుకు కార్చానయ్యా. మీరు గుర్తిరిగారా? నేను ఏమీ దాచుకోలేదు. దేవుని కొరకు సమర్పణ. మనం ఇదేది దాచుకోకూడదండి. దేవుడి కొరకు మనము సమర్పించుకొని జీవించాలి. 7వ రోజు ఒకవేళ బతికితే అంటే వాళ్ళే చంపేసేవాళ్ళంట. ఇప్పుడు అక్కడ 2 దొంగలు ఉన్నారు కదా, ఒక దొంగలు చనిపోతే కాళ్ళు నరికేస్తారంట. ఇక్కడ మోకాల దగ్గర, తొడల దగ్గర కాళ్ళు నరికేస్తారంట, అప్పుడు చనిపోతారంట. కానీ యేసయ్య చనిపోయిన నిశ్చయించుకొని అక్కడ ఆ తర్వాత అరిమత్తయి అనే యేసుపు ఏం చేశాడు, రహస్య శిష్యుడు ఏం చేశాడు, సాయంత్రం వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఆయన కోసము ఏర్పాటు చేసుకున్న ఆ సమాధి, క్రొత్త సమాధి, ఇంతవరకు ఎవరిని పెట్టలేనట్టు ఆ సమాధి యేసయ్యని తీసుకుపోయి సాయంత్రము ఆ సమాధిలో భద్రపరుస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ సమాధిలో భద్రపరుస్తారు. ఇన్ని సంఘటనలు మరి ఈ రోజు ఆయన మనం తేలిక కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈ 3 గంటలు ఈ 3 గంటలైనా 4 గంటల, ఒక 4 గంటలు వేసుకోండి. 4 గంటలు మీకు 3 గంటలు, నాకు 4 గంటలు. మేము ఎన్ని గంటలకు వచ్చినామమ్మా? మనం 11 గంటలకు వచ్చినాం కదా, మిగతా వాళ్ళు కొంచెం లేట్గా వచ్చాక. అయితే ఈ 4 గంటలు మనం ఫ్యాన్ల కింద కూర్చున్నాము. కానీ యేసయ్య 6 గంటలు వేలాడుతున్నాడు, సిలువుకి వేలాడుతున్నాడు. మనం 4 గంటలు కూర్చుంటే కష్టం అయిపోయిందేమో అంట భావించుకోకండి. కూర్చోవాలి దేవుని కొరకు. అప్పుడే నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. కనుక ఇప్పటి నుంచైనా మన స్థితిగతులు మార్చుకోండి. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి, ఇది సామాన్యమైన ప్రాణ త్యాగం కాదండి. ఇది ప్రాణం అంటే ఒక బుల్లెట్ కానీ మనం వెంటనే కాలితే సెకండ్లో చచ్చిపోతాడు కదమ్మా. కానీ యేసయ్య ఆ త్యాగం ఇప్పుడు రాత్రి నుంచి శ్రమ పడుతున్నారు. ఆయన రాత్రి నుంచి పిడిగుద్దులు గుర్తుతున్నారు, రాత్రి నుంచి కొడుతున్నారు, రాత్రిని ఈడ్చకపోతున్నారు, అవమానిస్తున్నారు. ఆయనకంట కొట్టి అంట చెమికలు అంగి ఉంటుంది కదా, చెమికల అంగిలు అది తొడిగాడంట యేసయ్యకి. ఎర్రంగి అని ఉంటుంది కదా, ఎర్రంగి ఆ చెమికల అంగిని తొడిగాడంట. అట్టు కదిలితే ఆ చెమికలు ఆ పడ్డ ఆ చేర్చబడిన ఆ శరీరానికి రాసుకొని ఇంకా మట్ట రేగిద్దంట కదమ్మా. ఎంత వేదన! బట్ట అసలు మనకి దెబ్బున్న శరీరానికి బట్ట వేసామనుకోండి, బట్ట తొడుకుంటానికి వచ్చిద్దా? ఒళ్ళంతా నాగలతో దునబడినట్లుగా ఆ కొడ దెబ్బలతో కొట్టబడింది. ఆ వేదన పడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ త్యాగం ఊరికిపోకూడదమ్మా. దయచేసి మీరు ఎదగండి, విశ్వాసాలుగా ఎదగండి. ఆయన కోరుకునేది ఏం లేదు, విశ్వాసాలుగా పరిశుద్ధులుగా ఎదగాలి. మీ హృదయాన్ని దేవుడికి అప్పచెప్పండి. అంతే.
మీ హృదయాన్ని దేవుడికి అప్పచెప్పండి. హృదయము కలుషితం చేసుకోకూడదు, ఆత్మని కలుషితం చేసుకోకూడదు. ఆత్మని, దేవుడిచ్చిన ఆత్మ ఏ విధంగా ఉంటుందో దేవుడికి ఇవ్వండి. అప్పుడు మీకు మళ్ళీ తిరిగి పొందుకోవటానికి మీకు ఆ హక్కు ఉంది. ఆ హక్కు దారులుగా మీరు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో వాక్యం గురించి అందరూ కళ్ళు మూసుకోండి. ఈరోజు యేసయ్య పలికిన 7 మాటల గురించి ఒక్కొక్కసారి అందరూ ఒక్కొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు ఏది తట్టిందో, మీ హృదయానికి ఏది అందిందో, ఈరోజు దేవుడిచ్చిన మౌనత్వమైన కృపలో ఆ 7 మాటలు మనము పలకగలిగాము, ధ్యానించగలిగాము. మనము